బయట వర్షం పడుతోంది. లోపల క్లాస్ జరుగుతోంది. మీ అందరికీ తల 100 రూపాయలు ఇస్తే మీకోసం మీరు ఏమి కొంటారు? పిల్లలందరికీ అడిగారు మాస్టారు. సార్, నేను వీడియో గేమ్ కొనుక్కుంటాను. సార్, నాకు క్రికెట్ బంతి కావాలి. సార్, నేను చాక్లెట్లు బొమ్మలు కొనుక్కుంటాను అని మరికొందరు అన్నారు. ఒక పిల్లవాడు ఏదో ఆలోచనలో మునిగి ఉన్నాడు. గురువు అతన్ని అడిగాడు, నీవు ఏమీ ఆలోచిస్తున్నారు? నీకోసం ఏమి కొంటావు? సార్, నా అమ్మ చూపు బాగా లేదు. ఆమెకు కళ్ళద్దాలు కొనాలని అనుకుంటున్నా. ఆమె దుస్తులు కూడుతుంది, కానీ ఇప్పుడు సూచి కనిపించదు సార్. మీ అమ్మకి మీ నాన్నగారు అద్దాలు కొనగలడు. నీకు ఇష్టమైనవి కొనవచ్చు కదా. అందుకు ఆ చిన్నారి చెప్పిన సమాధానం టీచర్ని కూడా ఉక్కిరిబిక్కిరి చేసింది. మా నాన్న ఇక ఈ లోకంలో లేరు. మా అమ్మ బట్టలు కుడుతుంది, అలాగే కుట్టు పని నేర్పుతుంది. చూపు తక్కువగా ఉండడం వల్ల బట్టలు సరిగా కుట్టడానికి రావడం లేదు. అందుకే నేను బాగా చదువుకుని పెద్దవాడిని అయ్యి అమ్మకు సకల సంతోషాలివ్వాలి అనుకున్నాను. మాస్టర్ ఇలా అన్నాడు. అమ్మ కొడుకా, నీ ఆలోచనే నీ సంపద. నేను ఇచ్చిన మాట ప్రకారం ఈ 100 రూపాయలు అప్పుగా ఇస్తున్నాను. నీవు బాగా సంపాదించి అమ్మకు బాగా చూసుకో. ఆ 100 రూపాయలు అప్పుడు తిరిగి ఇవ్వు. మరియు నీవు గొప్పవాడు కావాలని నేను కోరుకుంటున్నాను. 15 సంవత్సరాల తరువాత బయట వర్షం పడుతోంది. లోపల తరగతులు జరుగుతున్నాయి. అకస్మాత్తుగా జిల్లా కలెక్టర్ వాహనం వచ్చి పాఠశాల ముందు ఆగింది. దీంతో పాఠశాల సిబ్బంది అప్రమత్తమయ్యారు. స్కూల్లో నిశ్శబ్దం. జిల్లా కలెక్టర్ వృద్ధ ఉపాధ్యాయుడి కాళ్లపై పడి, సార్, నేను దామోదర్ దాస్ అలియాస్ దండు. మీరు అప్పుగా ఇచ్చిన 100 రూపాయలు తిరిగి ఇవ్వడానికి వచ్చాను. పాఠశాల సిబ్బంది మొత్తం ఆశ్చర్యపోయారు. వృద్ధ ఉపాధ్యాయుడు వంగి ఉన్న యువ కలెక్టర్ను లేపి గట్టిగా కోగిలించుకుని ఏడుపు ప్రారంభించాడు. మనం కోరుకుంటే మన ఆత్మవిశ్వాసం మరియు శ్రమ బలంతో మన విధిని మనమే వ్రాసుకోవచ్చు. మరియు మన విధిని ఎలా వ్రాయాలో మనకు తెలియకపోతే మన విధిని పరిస్థితులే వ్రాస్తాయి.